ఆ రోజు గుర్తేడులో జరిగినటువంటి సంఘటనలో వాళ్ళ డిమాండ్స్ ఏంటి? కొంతమంది నాయకుల్ని విడుదల చేయాలి, పోలీసులు అధీనంలో ఉన్నటువంటి జైలు నుంచి విడుదల చేయాలి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, నాకు బాగా గుర్తు. అండ్ దెన్ దిగొచ్చి వాళ్ళని విడుదల చేశారండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన చాలా షాక్ అయిపోయారు. ఏమిటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని పాపం చాలా మదన పడ్డారు. చాలా మంది సీనియర్ ఆఫీసర్లు ఆయన మందలించారు కూడా. ఆ రోజుల్లో యుగంధర్ గారు, తర్వాత కథాభిరణ్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు మనతో లేరు. వీరిద్దరూ ఆ రోజుల్లో రాజమండ్రి వెళ్ళి నెగోసియేషన్స్ చేసి ఆ సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయించిన తర్వాత వీళ్ళందరినీ కూడా విడుదల చేశారు, నక్సలైట్ వారి నుంచి విడుదల చేశారు. ఈ సంఘటన వల్ల ఆఫీసర్స్ యొక్క ఆలోచన విధానంలో కూడా ఒక మార్పు వచ్చింది. శంకరన్ గారు కూడా చాలా షాక్కి గురయ్యారు కొన్నాళ్ళు. ఆయన కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ళు వెళ్ళటానికి ఆయన సుముఖంగా లేరు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళా కొన్ని డెవలప్మెంట్స్ వల్ల ఆయన సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ కింద డెప్యుటేషన్లో ఢిల్లీకి వెళ్ళారు. ఆ విధంగా గుర్తేడు ఇన్సిడెంట్ వల్ల నక్సలైట్స్ని మనం ఏ విధంగా చూడాలి అన్నప్పుడు నక్సలైట్ సమస్య ఇది కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగానే మారిందండి. అంతవరకు కూడా ఇదొక సాంఘిక సమస్యగా, వెనకబాటుతనంతో ఉన్న గిరిజనుల యొక్క అభివృద్ధి ప్రభుత్వం ఆశించినంతగా చేయటం లేదు కాబట్టి కొంత సామాజిక చైతన్యంతో జరుగుతున్న ఒక ప్రజా ఉద్యమంగా భావించినది ఆ గుర్తేడు ఇన్సిడెంట్ తర్వాత ఇదొక లా అండ్ ఆర్డర్ సమస్య. వీళ్ళని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్న దాంట్లో రచనాంగం చేసిన ప్రభుత్వాలు ఒక లా అండ్ ఆర్డర్గానే దీన్ని తీసుకోవడం కూడా మనం చూసాం. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఊహించిన వేరా? కొన్ని రోజుల తర్వాత వీళ్ళు జనజీవన సమితిలోకి వస్తారంటుడు. జనరల్గా మీరు ఐఏఎస్ ఆఫీసర్స్, మీరు ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా కూడా ఉన్నారు, వీళ్ళందరూ మీ మిత్రులే కదా. ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం వలన రేపటి రోజున నక్సలైట్ అంటే మావోయిస్టులు పూర్తిగా జనజీవన సమితిలోకి వచ్చేస్తారు అనేటువంటి అభిప్రాయం అలాంటిది ఏమన్నా వినిపించింది? అంతే కదండి. ఇప్పుడు అది చాలా చాలా సులభం అర్థం చేసుకోవడం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తేడాలు ఉండేవి. వీళ్ళు చెప్పింది వాళ్ళు వినేవాళ్ళు కాదు, వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అలాగే రాష్ట్రాల మధ్యన ఒక రకమైన సయోధ్య ఆ రోజుల్లో ఉండేది కాదు. సో ఈ ప్రభుత్వం కనుక సమస్యలకి లోనవుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం దానికి స్పందించేది కాదు. అక్కడ షెల్టర్ జోన్ దొరికేది. సో ఈ విధంగా ఉన్న లోపాల వల్ల నక్సలైట్స్కి ఒక రకమైన రక్షణ లభించేది. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ ఉద్యమాన్ని నడిపించారు, బాగా మంచో చెడో ఏదో రకంగా చేసేవాళ్ళు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రాలని సమాయుక్తం చేసి రాష్ట్రాల మధ్యన సమన్వయాన్ని తీసుకొచ్చి వీళ్ళ మధ్యన ఇంటెలిజెన్స్ని కూడా షేరింగ్ చేయడం ప్రారంభించిందో నక్సలైట్స్ ఎలా తట్టుకుంటారు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఆ పోలీస్ యాక్షన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు అనేక చోట్ల అడ్వెంచరిజంకి వాళ్ళు ప్రయత్నం చేసి ఆఫీసర్ని అటాక్ చేయడంలో కూడా చాలా చోట్ల ప్రాణాలు కోల్పోయారు. అండ్ జనజీవనంలో కూడా వీళ్ళ వల్ల మనకు అభివృద్ధి ఆగిపోతున్నది. వాళ్ళు ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కొన్ని చోట్ల. దానివల్ల కూడా ఆ మూమెంట్కి చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు శ్రీపతి గారు, మీరు పనిచేసినటువంటి ఈ వరంగల్ జిల్లా ఇలాంటి చోట్ల పనిచేసినప్పుడు భయానికి లోనవ్వడం కానీ, అసౌకర్యానికి లోనవ్వడం కానీ, మీరు దూరంగా ఉండేవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అది తప్పదు కదండి. బికాస్ నా వివాహం కాకపూర్వం మా ఆవిడ ఢిల్లీలో పెరిగింది, ఢిల్లీలో చదువుకుంది, ఢిల్లీలో పెరిగింది. ఒక రకమైన ఒక సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడింది. మేము స్ట్రైట్ పొరకాలకి కాపురాన్ని తీసుకొచ్చాను. పొరకాల్లో అటాచ్డ్ టాయిలెట్ కూడా లేదు. అక్కడ దాంతో స్టార్ట్ అయింది మా ప్రాబ్లం. టాయిలెట్ కూడా కాంపౌండ్ వాల్లో ఒక మూల ఎక్కడో ఉండేది, బయట ఉండేవి వరకు. మనకు పాత రోజుల్లో అలాగే ఉండేది. సో న్యాచురల్లీ ఏమిటి ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాను,
ఆ ఢిల్లీ నుంచి పరకాలు ఏమిటి, అసలు పరకాలు ఎక్కడో మ్యాప్లో తెలియదు. సో రావడం. ఇప్పుడు మీరు చేసినటువంటి పోస్టులు ఇప్పుడు మీరు చెప్పారు కొన్నాను, చాలా చాలా మంది కోరుకునేటువంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్ట్ అది. మీరు అక్కడ చూసినటువంటి సందర్భాల్లో నేను 1-2 సార్లు వచ్చాను. అయితే చాలా కాంట్రవర్షియల్గా తయారైంది వాళ్ళ తిరుపతి దేవస్థానం, ముఖ్యంగా లడ్డు విషయంలో, ఈ లడ్డు కల్తీ విషయంలో, లడ్డులో కలిపేటువంటి నెయ్యి కల్తీ విషయంలో. దీన్ని మీరైతే ఎలా హ్యాండిల్ చేసేవారు? అంటే మనకి తిరుపతి దేవస్థానం ఆ దేవదేవుడి యొక్క ఆస్థానంలో ఏదో చిన్న పాత్ర నిర్వహించడం కూడా చాలా గొప్ప అదృష్టం, అందులో అనుమానం లేదు. ఆ దృక్పథంతోనే నేను వెళ్ళటం జరిగిందండి. మనకి టీటీడీలో కనిపించేది ఏమిటంటే, మనం కోరుకుంటే మన చుట్టూతో ఉన్న సమాజంలో విశేషమైన సహాయం చేయడానికి అనేక మంది ముందుకు వస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి బలానా విషయంలో కొంత కొరత ఉన్నది, నేర్పరితనం టీటీడీలో లేదు, అనేక కారణాల వల్ల దీన్ని మనం పొందితే బాగుంటుంది, మనం చేసే విధి నిర్వహణలో ఇంకా కొత్త మెళకువలతో చేయొచ్చు అని ఎవరికైనా అనిపిస్తే అక్కడ ఉన్న ఈఓ గారికి సమాజం నుంచి స్పందన అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న వాళ్ళతోనే అన్ని పనులు చేయాలి అనే పరిమితమైన ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక గొప్ప విషయం. మిగతా సంస్థలకి అలాంటి ఆదరణ ఉండకపోవచ్చు, కానీ టీటీడీ ఈఓగా మనం ఫోన్ చేసి ఏదైనా ఒక ఐఐఎం వాళ్ళతో కానీ, ఐఐటి వాళ్ళతో కానీ, లేదా పదవీ విరమణ చేసిన వాళ్ళతో కానీ, నాస్తికుడైనా కూడా ఫోన్ చేసి నాకు ఈ సహాయం కావాలండి అని అడిగితే, అయ్యో తప్పకుండానండి నేను వచ్చి వెంటనే చేస్తాను, నాకేం మీరు ఇవ్వక్కర్లేదు, నాకు మీరు కేవలం అక్కడ బస ఇస్తే చాలు, నేను వచ్చి అక్కడ ఉండి మీకు సహాయం చేస్తాను అని అంటారు. ఇలాంటి సమాయత్తమైన సమాజంలో తిరుపతి దేవస్థానానికి సమస్యలు ఎక్కువ ఉండకూడదు. ఈ సమస్యలు నా దృష్టిలో అత్యధికంగా అంతర్గతంగానే వస్తున్న సమస్యలు. అంతర్గతం అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే వచ్చి ధర్మకర్తల మండలిలో చేరుతున్నారో ఈ సభ్యుల్లో ఉన్న కొరతల వల్ల ఆ సంస్థకి అనేక సమస్యలు వస్తున్నాయి. అసలు దీన్ని పాలక మండలి అని అనేక పత్రికల్లో రాయటం చాలా బాధాకరం. ఇది ధర్మకర్తల మండలి అంటే వీళ్ళందరూ ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని తిరుపతి దేవస్థానం ద్వారా సమాజంలో ప్రబలడానికి వీళ్ళు ప్రముఖమైన పాత్ర వహించాలి. వాళ్ళు రాసేటాట్లో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు ధర్మకర్త మండలి సభ్యులు కాదు, వాళ్ళు పాలక మండలి మాత్రమే. సో పాపాలు చేసే పాలక మండలి ఉన్నప్పుడు ధర్మకర్తల మండలిని ఎలా నెలమంటారు బొమ్మని? కాబట్టి అసలు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏదో కారణాలతో వస్తారు, అందుకని అలాంటి సమస్య వచ్చింది. ఎందుకంటే పాలక మండలి, ధర్మకర్తల మండలి మీరు ఏ పేరుతో పిలిచినా ఈ సభ్యులందరూ కూడా అనేక కమిటీలలో సభ్యులుగా ఉంటారు. మనకి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. ప్రొక్యూర్మెంట్ కమిటీలో మళ్ళీ వీళ్ళందరూ సభ్యులు, వీళ్ళలో కొంతమంది చైర్మన్ గారు సామాన్యంగా నిర్ణయం చేస్తాడు, వీళ్ళు ప్రొక్యూర్మెంట్లో ఉంటారు, వీళ్ళు పబ్లికేషన్లో ఉంటారు, వీళ్ళు సేవల్లో ఉంటారు, వీళ్ళు ఇంకో దాంట్లో ఉంటారు, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కమిటీ, ఏవో కొన్ని కమిటీలు పెడతారు, 5, 6, 7 ఎన్నో కమిటీలు ఉంటాయి. ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్న వాళ్ళ బాధ్యత ఏమిటి? వీళ్ళు జాగ్రత్తగా ఏ విషయాలు ప్రొక్యూర్ చేస్తున్నాం, ప్రొక్యూర్మెంట్ స్టాండర్డ్స్ ఏమిటి, ఆ నాణ్యత ఎలా కాపాడాలి, దీంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ కమిషనర్ వాళ్ళు ఇస్తున్న ఆదేశాలు ఎలాంటివి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు ఎలాంటివి, వీటికి అనుగుణంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలా దీన్ని తయారు చేసుకోవాలి, నిబంధనలు, ఈ నిబంధనలు ఇంకా కఠినంగా చేయాలా, సులభంగా చేయాలా, సరళీకృతం చేయాలా, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ప్రధానంగా చేస్తారు. ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీ చేసిన నిర్ణయాలు మళ్ళా బోర్డుకు వస్తాయి.
బోర్డులో మళ్ళీ చైర్మన్ గారు, ఈఓ గారు, ఇద్దరు జేఈఓలు, సీనియర్ అధికారులు అందరూ కూర్చుని వీటిని జాగ్రత్తగా పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి లోపభూయిష్టమైన టెండరింగ్ జరిగింది అంటే దాని పూర్వపరాలు కూడా తప్పకుండా మనం ఇవాళ చూడవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ పూర్వపరాలు చూడకుండా కేవలం ఆ సంఘటన మాత్రమే చూస్తే తప్పకుండా సంఘటన దాంట్లో చాలా దోషులు ఉన్నారు, వాళ్ళని శిక్షించాలి. కానీ వాళ్ళకి అవకాశం ఎవరిచ్చారు, ఎవరు దానికి వెసులుబాటు కలిగించారు, అది కూడా ఇవాళ ఎవరైతే సిట్ కింద సిట్ అని చెప్పేదో వేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో, వాళ్ళు దానంతా లోతుగా చూడాలి. చూసి ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని కోట్ల మంది భక్తులు, అనేక మంది భక్తులు ప్రతిరోజు స్వామివారి కళ్యాణం టీవీలో చూసి హారతి తీసుకున్న తర్వాతే భోజనం చేస్తారు. అనేక మంది శనివారాలు ఉపోషణ ఉంటారు. అనేక మంది దేవాలయాల్లోకి వచ్చే ముందు కాలినడకన మెట్లెక్కొస్తారు. ఒక్కొక్కళ్ళ భక్తి మనం చూస్తుంటే మనం ఇలాంటి పరిపాలన అందించామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆ సోకాల్డ్ ఆ ధర్మకర్త మండలిలో ఉన్నవాళ్ళు, లేదా పాలక మండలిలో ఉన్నవాళ్ళు మీరు చెప్తున్నట్టు వాళ్ళందరూ కూడా జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఇవి లేకపోవడం వల్ల ఒక పెద్ద తప్పిదం మనకు కనిపించింది ఈ లడ్డూ వ్యవహారం. లడ్డూలో ప్రధానంగా వాడవలసింది నెయ్యి, ఆవు నెయ్యి. మరి ఆవు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తున్నారు? ఇంతకు ముందు జరుగుతున్న ప్రొక్యూర్మెంట్ని ఎందుకు వీళ్ళు సడలించారు? ఇంతకు ముందు 250 కోట్లు కనీసం వాళ్ళకి టర్నోవర్ ఉండాలన్న చోట దాన్ని 150 కోట్ల కింద ఎందుకు మార్చారు? ఇంతకుముందు 3 సంవత్సరాలు కనీసం వాళ్ళు ఈ వ్యాపారం చేస్తూ ఉండాలి అనే నిబంధనని మార్చి 1 సంవత్సరం అని చెప్పి ఎందుకు మార్చారు? ఇలాగ అన్నీ ఎందుకు సడలించారు? దేనికైనా కారణం ఉండాలి. ప్రభుత్వంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ మనం పెట్టుకున్న వ్యవస్థలో కనుక మార్పు తీసుకొస్తే నాలాంటి అధికారి ఈ మార్పుకి కారణం ఇది, ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మార్పు చేస్తున్నాము అని ఎక్కడైనా తన అనుభవాన్ని జాగ్రత్తగా గమనించి రాశాడా? ఇవన్నీ సిట్టు బయట పెట్టాలి. బయట పెడితే అప్పుడు భక్తులకి నమ్మకం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కానీ, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల మండలి కానీ ఇలాంటి తప్పులు ఇంకా జరగదు అనే నమ్మకాన్ని మనకి ఇస్తున్నారు. లేకపోతే వాళ్ళు భక్తులే, నేను భక్తుడినే, వాళ్ళని ప్రశ్నించే హక్కు నాకున్నది. కాబట్టి నేను ఇవాళ వాళ్ళని పబ్లిక్గా మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నది ఏమిటంటే, జరిగిన దాన్ని మీరు పసిగట్టారు, శిక్షించడానికి చర్యలన్నీ తీసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దయచేసి తీసుకోండి. అప్పుడు భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అపారమైన భక్తితో పాటు నడుపుతున్న వాళ్ళ మీద గౌరవం కూడా వాళ్ళందరికీ మిగులుతుంది.